జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమంటున్నావు వదినా? విషయం తెలిసి కూడా వసు బిడ్డని కనాలనుకుంటోందా? అభి ప్రాణాల గురించి ఆరాట పట్టానికి ఆ వసు ఏవైనా దేవత అనుకుంటున్నావా వదినా? కట్టుకున్న మొగుడు చావటం దానికేం కొత్త కాదు. ఆల్రెడీ మొదటి మొగుడు పోయాడు. తనకు పుట్టబోయే బిడ్డ వలన మన అభి కూడా పోతే ఈ ఆస్తంతా తనకు బన్నిగాడికి పుట్టబోయే బిడ్డ అనుభవించచ్చని దాని దురాసదనా? ఆపుదినా, అలా మాట్లాడుకో. నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుందదినా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. వసు బిడ్డను కానే ముందు అఖిల్ని, భాస్కర్ను, పావని, హారికలను ఇంటి నుంచి బయట గంటేస్తుంది. ఆ తర్వాత బిడ్డను కని అభిని ఈ లోకం నుంచి పంపించేస్తుందదినా. మీరు సూపర్ ఆంటీ. కన్న కొడుకులు వీధుల పాలై, పెంపుడు కొడుకు పరలోకం పాలై నీకు అన్నయ్యకు పిచ్చి పడుతుందదినా. మిమ్మల్ని నన్ను ఏ అనాథాశ్రమంలోనూ పడేసి అనుకీర్తిలను ఏ దొంగల ముఠాకు అమ్మేసి ఆనందంగా వసు ఈ ఆస్తిని అనుభవిస్తుంది. వసు అక్క ఇంత పెద్ద కుట్ర చేస్తుందా ఆంటీ? ఈ కుట్రకి కారణం తన కడుపులో పెరుగుతున్న బేబీయే కదా. తన కోసమే కదా వసు అక్క ఇదంతా చేస్తుంది. అవునే, అధికారికంగా అభి ఆస్తికి ఆ బిడ్డే వారసుడు అవుతాడు కాబట్టి వాణ్ణి ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఆ ఆస్తి అంతా తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆ బిడ్డని బయటికి రాకుండా చేస్తే చేయకూడగా ఉండదు కదా ఆంటీ. ఏం మాట్లాడుతున్నావే? వసు కడుపుల బిడ్డని చంపేయడమా? మహాపాపమే, దుర్మార్గం. ఒక మంచి జరగడం కోసం ఒక చెడు చేస్తే తప్పే ఉందా ఆంటీ? ఆ బిడ్డ బయటికి వస్తే అందరం కష్టాల పాలవుతాం. ఆ బిడ్డ లేకుండా చేస్తే అందరూ హ్యాపీగా కలిసి ఉండొచ్చు కదా. పొద్దున అయితే మాత్రం కడుపులోని పెండాన్ని కడుపులోనే కరిగించటం మహాపాతకం. దేవుడు అంతా చూస్తూ ఉంటాడు. కనిపించిన దేవుడు ఏం చేస్తాడా ఆంటీ? ఎందుకు చేయడే? దేవుడికి మాత్రం మన కష్టాలు తెలియవా? ఇంతమందిని బాధపట్టే బదులు ఒక పసిగుడ్డును పగలు కొట్టడం ఏంటి? ఏమదనా? అయితే దేవుడి మీదే భారం వేద్దామంటారా ఆంటీ? అది తప్ప మనమేం చేయగలమే? మనం సంతోషంగా ఉండాలంటే దేవుడు ఆ బిడ్డను పుట్టకుండా చేస్తాడు. లేదా మనల్ని కష్టపెట్టాలనుకుంటే ఆ బిడ్డను బయటికి పంపించేస్తాడు. ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అంతా పైవాడికే వదిలేద్దాం, అంతే. దేవుడు పేరు చెప్పి వసు కడుపులోని బిడ్డని చంపాలనుకుంటున్నారా? ఈ విషయం తెలిసి కూడా నేను వసుకి చెప్పకపోతే దేవుడు నన్ను క్షమించడు. ఇప్పుడే వెళ్ళి వసుతో అంతా చెప్పేస్తాను. మా పనులకు అడ్డొచ్చావో నేను చచ్చిపోతాను. వసుకి నిజం చెప్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు. చెప్పకపోతే వసు కడుపులోని బిడ్డ బలవుతుంది. ఏం చెయ్యాలి? లేదు, నా పిల్లల భవిష్యత్తు కోసం వసు బిడ్డని బలి చేయలేను. వసుతో చెప్తాను.
అదేంటే అంత ఆవేశంగా వెళుతోంది? కొంప తీసి మన మాటలేం వెళ్ళలేదు కదా? విన్నట్టే ఉందా ఆంటీ? పైకెళ్ళి బస్సు ఎక్కతో అంత చెప్పేస్తుందేమో. పిల్లాపండి. మనం ఆపితే అది ఆగదే. వెళ్ళి మీ అత్తయ్యతోనే చెప్తాం పద. వసు, రాక్క, నువ్వు రావడం చాలా హ్యాపీగా ఉంది. మీరు మళ్ళీ ఈ ఇంటికి రావడం నీకెలా ఉంది వసు? సంతోషంగా ఉందక్క. ఆ, ఇందాక నేనన్న మాటలు మనసులో పెట్టుకోకు. అఖిల్ చెప్పాడని అలా ప్రాంక్ చేశానంతే. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావు వసు? మొదట్లో బాగా భయం వేసిందక్క. మీరు కూడా గుర్తొచ్చారు. ఆ తర్వాత ఆ తర్వాత మెల్లగా అలవాటైపోయింది. ఆయన, నేను, పిల్లలు ఆ చిన్న ఇంట్లో ఉండటం, కబుర్లు చెప్పుకోవడం చాలా ఆనందం వేసింది. ఆ ఆనందం ఈ ఇంట్లో ఉంటుందనుకుంటున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.